వెల్కమ్ టు టీసాట్. ఈ సెషన్లో థర్డ్ మాడ్యూల్కి సంబంధించి కాంప్రిహెన్షన్లో ద ఫస్ట్ టాపిక్ పారాజంబుల్స్ చూద్దాం. పారాజంబుల్స్ అంటే ఏంటి? పారాజంబుల్స్ అంటే జంబుల్గా ఇస్తాడు సెంటెన్సెస్ అని. యాక్చువల్లీ అదొక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్లో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా జంబుల్ చేసి ఇస్తాడు. అంటే పర్టికులర్ ఆర్డర్లో ఉండకుండా, కరెక్ట్ ఆర్డర్లో ఉండకుండా ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి? కరెక్ట్ ఆర్డర్లో మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు అరేంజ్ చేయాలి. దాన్ని పారాజంబుల్స్ అంటారు, లేదా పారాజంబుల్ సెంటెన్స్ అని అంటారు. వీటిని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటారు, లేదా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఈ పారాజంబుల్స్ బాగా చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని టిప్స్ ట్రిక్స్ అని అంటూ ఉంటారు కదా. సో ఆ టిప్స్ ట్రిక్స్ నేర్చుకుంటే పారాజంబుల్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్స్ అంటే ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, పారాజంబుల్స్ అంటే ఏంటి? మనకు ఎలా వస్తాయి క్వశ్చన్స్ అన్నీ కూడా PQRS, లేదా జనరల్లీ ఏంటి ఎస్ఎస్సిలో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి, కానీ వేరే అదర్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఒక 6 to 7 లేదా 5 to 6 సెంటెన్సెస్ ఇస్తాడు. ఓకే, సరే, ఇలా ఈ ఆర్డర్లో PQRS ఇలా ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా, అంటే ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇలా రాసి ఉంటాయి PQRS, కానీ పర్టికులర్ ఆర్డర్లో ఉండవు, అంటే కరెక్ట్ ఆర్డర్లో ఉండవు. ఓకే, ఇన్కరెక్ట్ ఆర్డర్లో ఉంటాయి. మనం ఏం చేయాలి? దానికి పర్టికులర్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు వాటిని ఒక పర్టికులర్ ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. దాన్నే పారాజంబుల్స్ అని అంటారు. ఓకే, సరే, అయితే ఇలా అరేంజ్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకేం కావాలి అంటే, ఫస్ట్ PQRS 4 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెంటెన్స్ ఏది వస్తుందో కావాలి ఫస్ట్ మనకి. దాన్ని ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటారు. ఏమంటారు దాన్ని? ఓపెనింగ్ స్టేట్మెంట్. ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ వచ్చే స్టేట్మెంట్ ఏమై ఉంటుంది అనేది కావాలి. ఓకే, ఓపెనింగ్ స్టేట్మెంట్. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒక సెంటెన్స్ ఓపెనింగ్ స్టేట్మెంట్ లేదా ఫస్ట్ సెంటెన్స్ ఆర్ ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వడానికి ఏం కావాలి? జనరల్గా మనకి నౌన్ కాన్సెప్ట్ ఉంది కదా, నౌన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే మనం ప్రొనౌన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, అవునా? అసలు ప్రొనౌన్ ఎందుకు వాడతాము? ఈ పారాజంబుల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే గ్రామర్ పైన రూల్స్, అంటే గ్రామర్లో రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన అవగాహన ఉండాలి. ఆ తర్వాతనే మనం ఈ పారాజంబుల్స్ చేయగలుగుతాము. వితౌట్ గ్రామర్ రూల్స్, వితౌట్ లెర్నింగ్ గ్రామర్ రూల్స్, యూ కెనాట్ డూ దీస్ సొల్యూషన్స్. చూడండి, ఫస్ట్ ఒక నౌన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్ అని నేర్చుకున్నాం. ఈ నౌన్ని మళ్ళీ ఒకసారి చెప్పాలి అని అనుకుంటే నౌన్ ప్లేస్లో ఏం ఉపయోగిస్తాము? ప్రొనౌన్ని ఉపయోగిస్తాం, అవునా? ఇది మనకు తెలిసిందే. నౌన్ రీప్లేసెస్ ప్రొనౌన్, క్వాలిఫైస్ ఎ నౌన్. ఓకే, ప్రొనౌన్ ఏం చేస్తుంది? నౌన్ని రీప్లేస్ చేస్తుంది. టు అవాయిడ్ ద రిపిటేషన్ ఎ వర్డ్ ఈజ్ రీప్లేస్డ్. ఆ వర్డ్ ఏమంటారు? ప్రొనౌన్ అంటారు. అయితే ఇప్పుడు చెప్పండి నాకు, ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఎప్పుడు ఏముండాలి? నౌన్ ఉండాలా, ప్రొనౌన్ ఉండాలా? నౌన్ మాత్రమే ఉండాలి, స్టార్టింగ్ కదా. సో దిస్ షుడ్ బి ఫస్ట్. అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఎప్పుడూ కూడా నౌన్ మాత్రమే ఉండాలి. ఓకేనా? అయితే మనం ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది నౌను అది వెతకూడదు. ఓకేనా? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ప్రొనౌన్స్ తీసేయాలి. ప్రొనౌన్స్ తీసేస్తే మనకి దాన్ని ఎలిమినేషన్ అంటారు. లాస్ట్ మెథడ్ నేను చెప్తాను, ఎలిమినేషన్. బట్ దానికంటే ముందు ఫస్ట్ మనం రూల్స్ నేర్చుకోవాలి. సో ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఎప్పుడు ఉండేది ఏంటి? నౌన్. మరి ఏముండదు అంటే ప్రొనౌన్ ఉండదు. ప్రొనౌన్ ఎప్పటికీ ఉండకూడదు. దేంట్లో? ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో అస్సలు ఉండకూడదు ప్రొనౌన్. ఏమేమి ఉంటాయి ప్రొనౌన్స్? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్? ఐ, వి. సెకండ్ పర్సన్ ఏంటి? యూ. థర్డ్ పర్సన్ ఏంటి? హీ, షీ, ఇట్ అండ్ దెన్ దే. అవునా? ఇవి ప్రొనౌన్స్. ఇవే కాకుండా ఇంకా ఏముంటాయి? దిస్, ఓకే, దీస్, దోస్, దట్. ఇవి కూడా ప్రొనౌన్సే. ఇవి కూడా ఉండకూడదు. అసలు ప్రొనౌన్స్ అనేవి ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఉండకూడదు. బట్ దెర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఏంటా ఎక్సెప్షన్ అంటే ఇట్ గురించి. ఏంటా ఎక్సెప్షన్? ఒకవేళ ఇట్ అనే ప్రొనౌన్ని మనము ప్రొనౌన్ లాగా ఉపయోగిస్తే దాన్ని ఓపెనింగ్ స్టేట్మెంట్లోకి తీసుకోం. కానీ ఈ ఇట్టే సూడో నౌన్లా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ అ బాల్. ఓకే, ఇట్ ఈస్ అ బాల్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ సెడ్ దట్. ఓకే, ఇట్ ఈస్ సెడ్ దట్ అని చెప్పి ఇలా ఉంది. చూడండి, జాగ్రత్తగా వినండి.
ఇట్ ఈజ్ అ బాల్ అని అన్నాం అనుకోండి, ఇట్ అంటే ఏంటి, అక్కడ ఏదో ఉంది, అది బాల్ అంటే అది ప్రొనౌనే కదా. ఓకే, ఇక్కడ ఇట్ అనేది ఎలా పనిచేస్తుంది, ప్రొనౌన్లా పనిచేస్తుంది. నేనేమన్నాను, ప్రొనౌన్ ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఉండాలా, ఉండకూడదు కదా. సో ఇది తీసేయి. కానీ ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ సెడ్ దట్, ఇట్ అనేది ఇక్కడ ప్రొనౌన్లా పనిచేయట్లేదు. ఎలా పనిచేస్తుంది, ఇది ఒక సూడో నౌన్లా పనిచేస్తుంది. ఓకేనా, సూడో నౌన్లా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ సెడ్ దట్ తెలుగులో ఏమంటారు, ఇలా చెప్పబడింది. ఓకే, సో ఇట్ ఈజ్ సెడ్ దట్ అంటే ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్ కాదు, అది నౌన్లా పనిచేస్తుంది. కానీ అది ఒక సూడో నౌన్, ఒక ఫాల్స్ నౌన్ అది. ఓకే, ఈ కేసులో ఈ సూడో నౌన్లా పనిచేస్తున్న ఇట్ని ఓపెనింగ్ స్టేట్మెంట్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఓపెనింగ్ స్టేట్మెంట్ కెన్ నాట్ బి ఎ ప్రొనౌన్. ఇఫ్ అట్ ఆల్ యూ ఫైండ్ ఎనీ సెంటెన్స్ విచ్ హ్యాస్ ప్రొనౌన్, ప్లీజ్ ఎలిమినేట్ దోస్ ఆప్షన్స్. ఓకే, సో యూ విల్ బి లెఫ్ట్ విత్ ద సెంటెన్స్, యూ విల్ బి లెఫ్ట్ విత్ అన్ ఆప్షన్ దట్ స్టార్ట్స్ విత్ ఎ నౌన్. దాన్ని మాత్రమే తీసుకోవాలి ఓపెనింగ్ స్టేట్మెంట్కి. ఓకే, ఫస్ట్ పని అయిపోయింది, ఓపెనింగ్ స్టేట్మెంట్ చేసేసాం. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఏమైనా పేర్స్ ఫామ్ చేయొచ్చా అని చూడాలి. పేర్స్ ఫామ్ చేయడం అంటే ఏంటి, సపోజ్ మనకి PQRS అని వస్తాయి కదా. ఓకే, అంటే పేర్స్ ఫామ్ చేయడం అంటే ఆర్ తర్వాత ఖచ్చితంగా క్యూఏ ఉండాలి, ఇది ఒక పేర్. ఆప్షన్స్లో వెతుక్కోవాలి, ఆర్ తర్వాత క్యూ ఉన్న ఆప్షన్ ఏంటి, అది నీ ఆప్షన్ అవుతుంది, అది నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా మ్యాండేటరీ పేర్స్ ఏమైనా ఫామ్ చేయొచ్చు. ఎలా, దానికి కూడా ఫ్యూ కాన్సెప్ట్స్, అది కూడా మళ్ళీ గ్రామర్ బేస్డే. ఫస్ట్ థింగ్, పేర్ క్యాన్ బి ఫార్మ్డ్ బై నౌన్ అండ్ ప్రొనౌన్ అప్రోచ్. ఓకేనా, నౌన్ అండ్ దెన్ ప్రొనౌన్ అప్రోచ్. నౌన్ అండ్ ప్రొనౌన్ అప్రోచ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్రొనౌన్ ఎప్పుడు ఉపయోగిస్తాము, నౌన్ ప్లేస్లో ఉపయోగించేదే ప్రొనౌన్, అవునా. ఎస్, అయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్కి యూజ్ చేసే ప్రొనౌన్ ఏంటి, షీ, అవునా. ఎస్, అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, PQRS అని ఇచ్చాడు. ఓకే, నౌ ఇక్కడెక్కడో ద గర్ల్ అని అన్నాడు. ఓకే, ఇక్కడెక్కడో ద గర్ల్ అని అన్నాడు, మళ్ళీ ఇంకెక్కడో సెంటెన్స్లో షీ అని ఉపయోగించాడు. ఇప్పుడు చూడండి, గర్ల్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుందా. ఎస్, ఈ నౌన్కి యూజ్ చేసే ప్రొనౌన్ ఏంటి, షీ. ఇప్పుడు చెప్పండి, క్యూ తర్వాత ఎస్ వస్తుందా, ఎస్ తర్వాత క్యూ వస్తుందా, ఖచ్చితంగా క్యూ తర్వాతే ఎస్ వస్తుంది. ఇది ఒక మ్యాండేటరీ పేర్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో క్యూ తర్వాత ఎస్ ఉన్న ఆప్షన్ ఏంటో వెతుక్కోవాలి, అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, మనకు చాలా ట్రిక్స్ ఉంటాయి, ఒక్క ట్రిక్ని ఫాలో అయినా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఓకేనా, సో దిస్ ఈస్ నౌన్ ప్రొనౌన్ అప్రోచ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అప్రోచ్ ఏంటంటే, ఇదే మ్యాండేటరీ పేర్స్లోనే సెకండ్ వన్, ఆర్టికల్ అప్రోచ్. ఓకే, ఆర్టికల్ అప్రోచ్ అంటే ఏంటి, మనం ఆర్టికల్స్ చాప్టర్లో చదివాము. ఏమని, మనకి 3 ఆర్టికల్స్ ఉంటాయి, ఒకటి ఏ అండ్, మరొకటి ఏంటి ద, అవునా. నౌ ఏ అండ్ యాన్ అనేవి ఏం ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఓకే, ఇండెఫినెట్, అది ఎవరికైనా ఉపయోగించవచ్చు. ఎ బాయ్, ఎ గర్ల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక కింగ్, ఒక అని చెప్పాలనుకున్నప్పుడు ఏ అండ్ యాన్ ఉపయోగిస్తామని మనం ఆర్టికల్స్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ద అనే ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఇట్ ఈస్ అ డెఫినెట్ ఆర్టికల్. అంటే పర్టిక్యులర్ వ్యక్తి, పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ ప్లేస్ అని చెప్పాలి అని అనుకున్నప్పుడు ద అన్న ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఓకే, అక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, once upon a time, okay, there lived a king. ఏ కింగ్ అనాలా, ద కింగ్ అనాలా, ఏ కింగ్ అనాలి. ఎందుకు, ఫస్ట్ ఒక కింగ్ ఉన్నాడు అంటే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని కానీ, ఒక ప్లేస్ని కానీ, లేదా ఒక వస్తువుని కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ అండ్ యాన్ అని ఉపయోగిస్తాం. దాన్ని, అదే నౌన్ని మళ్ళీ మాట్లాడాలని అనుకుంటే, సెకండ్ టైం మాట్లాడాలని అనుకుంటే అప్పుడు దర్న్ అంటే రీయూజ్, ఇంట్రొడ్యూస్. ఓకేనా, ఇంట్రొడక్షన్కి ఏమో ఏ అండ్ యాన్ ఉపయోగిస్తాము, మళ్ళీ వాళ్ళ గురించి చెప్పాలని అనుకున్నప్పుడు దర్న్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వన్స్ అపాన్ అ టైమ్ దేర్ లివ్డ్ ఎ కింగ్. కింగ్ ఇంతకుముందు అసలు ఇదే ఓపెనింగ్ స్టేట్మెంట్, సో ఏ కింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి, ద కింగ్ అని చెప్పాలి. ఎందుకు, ఏ కింగ్ ఇతను, ఏ కింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఒక కింగ్, అప్పుడెప్పుడో ఒక కింగ్ ఉన్నాడు కదా, ఆ కింగ్ గురించి మాట్లాడుతున్నాం, అందుకే ద కింగ్.
ఓకే, ద కింగ్ saw an old man. ఓకే, ఓల్డ్ మ్యాన్ ఇంతకు ముందు ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. అందుకనే ఏ ఆర్ యాన్ని ఉపయోగిస్తాము. యానే ఎందుకు వచ్చింది వవెల్ సౌండ్. ఇవన్నీ మనం ఆర్టికల్స్లో చదివాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ ఓల్డ్ మ్యాన్ గురించి నేను మాట్లాడాలనుకుంటే ఏం రాస్తాము? ద ఓల్డ్ మ్యాన్ అని ఉపయోగిస్తాం. ద ఓల్డ్ మ్యాన్ వాస్ పోర్. అలా స్టోరీ కంటిన్యూ అవుతుంది. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. క్యూ అనే స్టేట్మెంట్లో ఏ బాయ్ అని ఉంది. ఏ బాయ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది, రైట్? ఆర్ స్టేట్మెంట్లో ద బాయ్ అని ఉంది. ద బాయ్. ఇప్పుడు పేరు ఎలా ఫామ్ చేయొచ్చు? దేని తర్వాత ఏది రావాలి? ఖచ్చితంగా క్యూ తర్వాత ఎస్ రావాల్సిందే. మీకున్న ఆప్షన్స్లో క్యూ తర్వాత ఎస్ ఉన్న ఆప్షన్ ఏదో వెతుక్కోండి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆర్టికల్ అప్రోచ్. ఇంపార్టెంట్. అసలు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ రూల్ పైన, ఈ ట్రిక్ పైననే బేస్ అయి ఉంటాయి. ఆర్టికల్ అప్రోచ్ ఒక్కసారి చూసుకున్నామంటే దీనిపైననే బేస్ అయి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, ఇంకేముండొచ్చు? ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్. ఓకేనా? నెక్స్ట్ అంటే మ్యాండేటరీ పేర్స్ ఇంకెలా ఫామ్ చేయొచ్చు? ఫుల్ ఫామ్స్ అండ్ దెన్ అబ్రివేషన్స్. ఓకే, అబ్రివేషన్స్ చూడండి. ఫుల్ ఫామ్స్ అండ్ అబ్రివేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అబ్రివేషన్ ఏంటి? WTO. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఇదొక సంస్థ, ఇదొక ఆర్గనైజేషన్. ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? FDA అప్రూవల్ అని అంటుంటాం కదా. ఎస్. నెక్స్ట్, మన కంప్యూటర్ దగ్గర ఏముంటుంది? CPU కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని ఏమంటాము? CPU అంటాం. అవునా? అయితే పేర్స్ ఎలా ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ రావాలి, ఆ తర్వాత అబ్రివేషన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇలా ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, ఎస్లో ఏముందంటే ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మొత్తం ఉంది. సెంట్రల్ ప్రాసెసింగ్ లేదా FDA అని ఉంది. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ మరొక స్టేట్మెంట్లో CPU అని ఉంది. ఫస్ట్ ఏం రాస్తాము? ఫస్ట్ S వస్తుంది, ఆ తర్వాతే P వస్తుంది. ఇలా పేర్స్ ఉన్నాయా లేవా మన ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. సింపుల్. ఓకే, ఫస్ట్ ఏంటి? నౌన్ ప్రొనౌన్ అప్రోచ్. సెకండ్ ఏంటి? ఆర్టికల్ అప్రోచ్. ఫస్ట్ ఏం రావాలి? ఏ అండ్ యాన్ రావాలి, తర్వాత ద రావాలి. నెక్స్ట్ ఏంటి? ఫుల్ ఫామ్, ఆ తర్వాత షార్ట్ ఫామ్ అంటే అబ్రివేషన్స్ రావాలి. నెక్స్ట్ ఇంకెలా పేర్స్ ఫామ్ చేయగలుగుతాము? క్రొనలాజికల్ ఆర్డర్. వాట్ ఈస్ క్రొనాలజీ? క్రొనాలజీ అంటే టైం ప్రకారం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, PQRS ఇలా వచ్చాయి. ఓకే, ఒక స్టేట్మెంట్లో 2000 గురించి మాట్లాడాడు. ఇయర్ 2000. ఓకే, ఇయర్ 2000 గురించి ఏదో స్టేట్మెంట్ ఉంది. మరొక సెంటెన్స్లో ఇయర్ 1990 గురించి ఉంది. మరొక సెంటెన్స్లో ఇయర్ 1947 అనుకోండి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా వచ్చినప్పుడు ఎలా రావాలి? క్రొనలాజికల్ ఆర్డర్లోనే మనము దాన్ని అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ ఏది ముందు జరిగింది? 1947. ఆ తర్వాత 1919 వచ్చింది. ఆ తర్వాత 2002 వచ్చింది. సో మ్యాండేటరీ పేర్స్ ఏమవుతాయి? ఫస్ట్ S, ఆ తర్వాత P, ఆ తర్వాత R. ఇలా ఉండాలి మ్యాండేటరీ పేర్. అంటే ఈ సీక్వెన్స్లోనే ఉన్న ఆప్షన్ ఏముందో మనం సర్చ్ చేసుకోవడమే. సింపుల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ క్రొనలాజికల్ ఆర్డర్. నెక్స్ట్, సీక్వెన్స్ అప్రోచ్. వాట్ ఈస్ సీక్వెన్స్ అప్రోచ్? సీక్వెన్స్ అంటే ఏంటి? ఇదొక సీక్వెన్స్ అని చెప్పే వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్లీ. సెంటెన్స్ స్టార్ట్ అవ్వడమే ఫస్ట్లీతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లీ లేదా సెకండ్లీ లేదా ఇలా థర్డ్లీ, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. థర్డ్లీ లేదా లాస్ట్లీ, లేదా ఫైనలీ. ఇలాంటి సెంటెన్సెస్ ఉన్నప్పుడు, ఇలాంటి వర్డ్స్ ఉన్న సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఏ ఆర్డర్లో రాయాలి? ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, తర్వాత లాస్ట్లీ అని
ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి. ఓకే, ఇలా మనము పేర్స్ ఫామ్ చేయగలుగుతాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎలా చేయొచ్చు, కంజంక్షన్ అప్రోచ్. నెక్స్ట్ది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కంజంక్షన్ అప్రోచ్ ఇదే చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు చూడండి, ఐ డిడ్ నాట్, నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత మనము క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్. ఓకే, ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ కామా, ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్, ఓకే, బికాస్ I was ill. Okay, because I was ill, full stop. Okay, I did not come to the class yesterday because I was ill. Next చూడండి, అట్లా కాకుండా I was ill, so I did not come to the class. అవునా? ఇప్పుడు వీటిలో బికాజ్ అనేది ఎలా పనిచేస్తుంది, కంజంక్షన్లో పనిచేస్తుంది. సో అనేది ఎలా పనిచేస్తుంది, కంజంక్షన్లో పనిచేస్తుంది. నౌ ఎగ్జాంపుల్ ఒక్కటే, కాకపోతే నేను చూడండి ఫస్ట్ ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ ఫస్ట్ రాసాను, ఇక్కడ ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ లాస్ట్ రాసాను. అసలు ఏంటి చూడండి, ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్, ఐ వాజ్ ఇల్. ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ అనేది ఏంటి, రిజల్ట్. ఓకేనా, రిజల్ట్. ఎందుకు రాలేదు, రీజన్ ఇక్కడ రాస్తాము. అంటే ఫస్ట్ మనము రిజల్ట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ రిజల్ట్ వచ్చి తర్వాత రీజన్ వస్తే ఏ కంజంక్షన్స్ వస్తాయి, బికాస్. ఓకే, బికాస్, సిన్స్, యాజ్. ఓకేనా, బికాజ్, సిన్స్, యాజ్ ఇలాంటి కంజంక్షన్స్ ఉపయోగించవచ్చు. లేదు, ఫస్టే రీజన్ రాసి ఆ తర్వాత రిజల్ట్ రాసామనుకోండి, ఇక్కడ ఏమేమి వస్తాయి, సో, దేర్ ఫోర్, దస్, హెన్స్, దట్స్ వై. ఓకే, దట్స్ వై ఇలాంటి వర్డ్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ బికాస్తో స్టార్ట్ అయింది అనుకోండి, బికాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఒక సెంటెన్స్ బికాస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నువ్వేం వెతుక్కోవాలి ఆర్డర్లో. ఓకే, బికాస్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన రిజల్ట్ ఎక్కడుంది, రిజల్ట్ ఒకే దగ్గర రావాలి. ఎప్పుడు, ఈ కంజంక్షన్ అయినప్పుడు. లేదు మనకి ఈ కంజంక్షన్స్ కనిపించాయి అనుకోండి, ఈ కంజంక్షన్స్ కనిపిస్తే ఫస్ట్ రీజన్ ఉండాలి, ఆ తర్వాత రిజల్ట్ ఉండాలి. ఇలా కంజంక్షన్ పేర్స్ ఫామ్ చేయాలి. ఓకే, సో కంజంక్షన్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి పారాజంబుల్స్ చేయడానికి. సరే, ఫస్ట్ ఏం చేసాము, ఓపెనింగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేసినాం, తర్వాత పేర్స్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే కన్క్లూజన్. ఓకే, క్లోజింగ్ స్టేట్మెంట్. ఓకేనా, క్లోజింగ్ స్టేట్మెంట్ ఇది క్లోజ్ అయిపోతుంది అని ఎలా తెలుస్తుంది మనకు, కొన్ని వర్డ్స్ వల్ల తెలుస్తుంది. ఏంటవి, దేర్ ఫోర్, హెన్స్, ఓకే, లాస్ట్లీ, ఫైనలీ. ఓకే, కొన్ని వర్డ్స్ వల్ల, మోస్ట్లీ దేర్ ఫోర్ అనే వర్డ్ ఉంటుంది. ఈ వర్డ్స్ వల్ల ఓకే దిస్ విల్ బీ ద ఫైనల్ స్టేట్మెంట్, దిస్ విల్ బీ ద కన్క్లూజన్ అని మనకు తెలుస్తుంది. ఆ సెంటెన్సెసే క్లోజింగ్ స్టేట్మెంట్ అవుతాయి. ఓకేనా, సో ఇవి ట్రిక్స్. అయితే ఈ ట్రిక్స్ అన్నీ మైండ్లో పెట్టుకోవాలి, కానీ మనకి ఎగ్జామ్లో ఇవన్నీ చూసి చేసే అంత టైం ఉండదు. ఓకేనా, ఇవి మైండ్లో పెట్టుకోవాలి, కానీ చేసే పద్ధతి ఏంటంటే ఇదే ఎలిమినేషన్ మెథడ్. దిస్ ఈజ్ ద గోల్డెన్ రూల్. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ ద్వారానే ఈజీగా తొందరగా చేయగలుగుతాము. మనకి ఎగ్జామ్లో అంత టైం ఏమి ఉండదు. ఓకే, సెకండ్స్లో చేయాలా క్వశ్చన్. ఎలా చేస్తాము, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ PQRS అనే స్టేట్మెంట్స్ ఇస్తారు. దెన్ ఆప్షన్స్ ఇస్తారు ABCD. ఓకే, ABCD అని ఆప్షన్స్ ఇస్తారు. అయితే ఒకటి Pతో స్టార్ట్ అయింది, ఇంకోటి Pతోనే స్టార్ట్ అయింది, Qతో స్టార్ట్ అయింది, Rతో స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆప్షన్స్ చూసుకోవాలి. వాడే ఇచ్చాడనమాట, ఏమని, ఓపెనింగ్ స్టేట్మెంట్స్
లేదా క్యూ లేదా ఆర్ అవుతుంది, అంటే ఎస్ అయితే కాదు. ఓకే, సరే మనం చెక్ చేసుకోవాలి పీతోనా క్యూతోనా ఆర్తోనా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు మనం ట్రిక్స్ యూస్ చేయాలి. ట్రిక్స్ యూస్ చేసి ఓకే క్యూ అయితే కాదు, సో ఇది ఆప్షన్ అయితే కాదు, ఓకే పీ అవుతుంది, ఆర్ కూడా కాదు అని మనకు తెలుస్తుంది. ఏంటి అప్రోచెస్ వల్ల, ఆ అప్రోచెస్ వల్ల. తర్వాత దెన్ పీ క్యూ అవుతుందా పిఎస్ అవుతుందా అని ఇలా ఉందనుకోండి. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి, నీకు తెలిసిపోయింది పీతోనే స్టార్ట్ అవుతుంది అని. నెక్స్ట్ స్టెప్ ఏంటి, పీక్యూఆ పిఎస్ అని చెక్ చేసుకోవడమే. ఇంతే, 2 స్టెప్సే ఉంటాయి మీరు చేయాల్సింది. మొత్తం చదివి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది, ఏది ఫోర్త్ వస్తుంది అని చేయొద్దు. ఎలిమినేషన్ మెథడ్ ద్వారానే చేయాలి, ఓకేనా. సో నేను మీకు చూపిస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ సహాయం తీసుకొని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ఈ పారాజంబుల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఆప్షన్స్ చూద్దాం. డైరెక్ట్ మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి. ఎస్ అంటే ఆర్తో అయినా లేకపోతే ఎస్తో అయినా స్టార్ట్ అయ్యింది అని తెలుసు. సరే ఒకసారి ఆర్ చూద్దామా. గూంజ్ ఏ లీడింగ్ ఎన్జిఓ ఆఫ్ ఇండియా రన్స్ ఏ క్లాత్ ఫర్ వర్క్ స్కీమ్ అండ్ గివ్స్ క్లాత్స్ అండ్ యూస్ఫుల్ ఐటమ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ వర్క్ డన్ అని అన్నాడు. నెక్స్ట్ ఎస్ చూడండి, రీసెంట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ అని అంటున్నాడు. ఇక్కడ ద స్కీమ్ అంటే ఏ స్కీమ్? ఒకవేళ ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్ అయిందనుకోండి, ద స్కీమ్ అంటే ఏ స్కీమ్? ద అంటే ఎప్పుడు రావాలని చెప్పాను, ఇంట్రొడక్షన్లో ద రావాలని చెప్పలేదు కదా, ఏ ఆర్ యాన్ మాత్రమే రావాలని చెప్పాను. ఓకే, సో అంటే ఎస్ అయితే కాదు ఓపెనింగ్ స్టేట్మెంట్ అని మనకు తెలిసిపోయింది. సో ఆప్షన్స్ ఇవి ఎలిమినేట్ చేసేయండి. ఎస్తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ఎలిమినేట్ చేసేయండి. యు ఆర్ లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్. ఆర్తో స్టార్ట్ అవుతుందని తెలిసిపోయింది. సో దిస్ విల్ బీ యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఆర్ తర్వాత పి వస్తుందా, ఆర్ తర్వాత ఎస్ వస్తుందా అని చెక్ చేసుకోవడమే. వాట్ ఈస్ పి? As soon as she was given the slippers, she broke into dance. She అంటే ఎవరు ఇక్కడ? షీ అంటే ఎవరు తెలియదు కదా, సో అది సెకండ్ స్టేట్మెంట్ అవ్వదు. సరే నెక్స్ట్ చూడండి, ఎస్ చూడండి. రీసెంట్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్కీమ్. ఎస్, ఆ స్కీమ్ ఏంటి అనేది ఆర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్కీమ్ మళ్ళీ చెప్పబడింది కాబట్టి ద. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్ తర్వాత ఎస్ అవుతుంది. ఓకే, సో ఇలా చేయాలి. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్. ఆప్షన్స్, డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి, చదువుకుంటా కూర్చోవద్దు. ఆర్ పిఆర్ అంటే ఆర్ అన్న పి అన్నతో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్. సరే ఆర్ చూడండి, ద డిస్కవర్ క్యూబా డైవింగ్ టూర్ స్టార్ట్స్ విత్ ఏ. ఓకే, ఏ 30-minute లెసన్ ఆన్ టీచింగ్ బేసిక్ స్కిల్స్ అవుట్ సైడ్ వాటర్. ఓకే, ఆర్ అది. నెక్స్ట్ ఏంటి, పి అంటున్నాడు కదా, పి చూద్దాం. నెక్స్ట్ అంటున్నాడు, సెంటెన్సే నెక్స్ట్తో స్టార్ట్ అయింది. ఏ నెక్స్ట్? అసలు ఎప్పుడైనా సెంటెన్స్ నెక్స్ట్తో స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఏదో జరిగిందని అర్థం. ఆ ఫస్ట్ ఏంటి మనకు తెలియదు, సో పీతో స్టార్ట్ అవ్వదు. సో ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఓకే, నౌ ఇప్పుడు ఆర్ తర్వాత పి వస్తుందా, ఆర్ తర్వాత క్యూ వస్తుందా అని చెక్ చేసుకోవాలి. క్యూ ఏంటి, దిస్ డ్రై లెసన్ ఈజ్ ఫాలోడ్ బై వేరింగ్. ఏ లెసన్ దిస్ అంటున్నాడు, ప్రనౌన్. ఏ లెసన్, ఆ లెసన్ ఏంటి, 30-minute లెసన్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా, దట్ ఈస్ క్యూ. మరి పీ చూడండి, నెక్స్ట్ సైడ్ బై సైడ్ షాలో వాటర్. అసలు షాలో వాటర్స్ గురించి మనకి ఇక్కడ ముందు చెప్పలేదు. ఓకే, ఇక్కడ చెప్పాడు. ఓకే, ఇక్కడ చెప్పాడు ఎంటరింగ్ షాలో వాటర్స్. అయితే ఇక్కడనేమో ఎంటరింగ్ షాలో వాటర్స్ అన్నాడు, ఇక్కడ ఫ్రమ్ షాలో వాటర్స్ టు డైవ్ ఇన్ సేఫ్ వాటర్స్. ఓకేనా, అంటే చూడండి ఆర్డర్ చూడండి. ఫస్ట్ మనకు తెలిసిపోయింది ఏమని, ఏ 30-minute లెసన్ ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్ అవుతుంది, అవునా. ఓకే, నౌ దీని తర్వాత ఇంకేం అవ్వచ్చు, ఆర్ తర్వాత పిఆ, ఆర్ తర్వాత క్యూఆ చెక్ చేసుకోవడమే. ఇక్కడ కూడా లెసన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ లెసన్, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉపయోగించిన ఆ లెసన్ని ఇక్కడ మాట్లాడాడు, దిస్ లెసన్. సో ఖచ్చితంగా ఆర్ తర్వాత క్యూ వస్తుంది. మీరు ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఇక్కడనేమో ఎంటరింగ్ షాలో వాటర్స్ అన్నాడు, ఇక్కడ చూడండి షాలో నుంచి సేఫ్ ఏరియాస్కి వెళ్ళాలి అని అంటున్నాడు. ఓకేనా, ఫస్టే నువ్వు షాలో వాటర్స్కి వెళ్తేనే తర్వాత అక్కడి నుంచి అక్కడికి అంటున్నాడు, నువ్వు ఫస్ట్ అది తీసుకోకూడదు. ఓకే, ఎస్ అది రాంగ్ మెథడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏది రావాలి, ఫస్ట్ ఆర్ తర్వాత క్యూ రావాలి. ఓకే, ఆర్ తర్వాత క్యూ రావాలి. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, డిస్పైట్ ఫస్ట్ క్వశ్చన్స్ ఎస్ ఆర్ పి. ఓకే, ఎస్తో స్టార్ట్ అవుతుందా, డిస్పైట్ దిస్ అని అంటున్నాడు. దిస్ అంటే ఏంటి, ప్రనౌన్తో స్టార్ట్ కాదు. సో పి ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ తీసేయండి, ఇది పోతుంది. నెక్స్ట్ ఎస్ చూద్దాం చూడండి. ఈవెన్ ఆఫ్టర్ డెలిగేషన్,
ఈవెన్ ఆఫ్టర్ డెలిగేషన్ హీ అంటున్నాడు, హీ ప్రొనౌన్, హీ అంటే ఎవరు, అది ఓపెనింగ్ స్టేట్మెంట్ అవ్వదు, సో ఎస్ కూడా పోతుంది. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్ ఆర్. సో ఆర్ తర్వాత ఎస్ వస్తుందా, ఆర్ తర్వాత పి వస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఆర్ తర్వాత ఎస్, ఆర్ తర్వాత పి. సి ఈ ఆర్ ఏంటి, ఏ సత్యజిత్ రే ఫిలిం వాజ్ సోలీ హిస్ ఫిలిం, ఓకే, డిస్పైట్ దిస్ హీ అంటే ఎవరు ఇక్కడ, సత్యజిత్. సో అందుకని ఆర్ తర్వాత ఖచ్చితంగా వచ్చేది ఏంటి, పి. ఓకేనా, ఆర్ తర్వాత వచ్చేదేంటి, పి. ఇంకొకటి చూడండి, వాజ్ వెరీ గుడ్ అట్ డెలిగేటింగ్ వర్క్, హీ ఈజ్ వెరీ గుడ్ అట్ డెలిగేటింగ్ వర్క్. తర్వాత ఈవెన్ ఆఫ్టర్ డెలిగేషన్ అంటే పి తర్వాత రావాల్సింది ఏంటి, ఎస్. సో ఆన్సర్ ఏంటి రావాలి, ఆర్ తర్వాత పి రావాలి అండ్ దెన్ ఎస్ వస్తుంది. ఓకే, సో సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రైట్ ఆప్షన్స్కి వద్దాం. QPS, ఓకే, QPS. పి చూద్దాం. వన్ ఆఫ్ ద క్రొకడైల్స్ అంటున్నాడు. వన్ ఆఫ్ ద క్రొకడైల్స్ అంటే ఎన్నో క్రొకడైల్స్ ఉండాలి, దాంట్లో ఒకటి అని చెప్తున్నాడు. అసలు ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయి మనకేమని చెప్పాడా, చెప్పలేదు. సో ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్ అవ్వదు. సో పి కాంట్ బి యువర్ ఆన్సర్. Q అండ్ ఎస్. క్యూ చూడండి, పోస్ట్ దిస్ అనౌన్స్మెంట్. ఏ అనౌన్స్మెంట్, దిస్ అంటే ప్రొనౌన్ కదా, ప్రొనౌన్ ఎప్పుడైనా ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటుందా, ఉండదు. సో ఇది కూడా పోతుంది. సో వీఆర్ లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్. ఎస్ అనేది ఓపెనింగ్ స్టేట్మెంట్ అని మనకు తెలిసిపోయింది. ఎస్ ఏంటో చూడండి. After the monsoon deluge, the forest department of Vadodara has so far rescued 3 crocodiles which had swum into residential areas. Okay, now ఎస్ స్టేట్మెంట్ ఓకే. తర్వాత ఎస్ తర్వాత పి వస్తుందా, ఎస్ తర్వాత ఆర్ వస్తుందా అని చెక్ చేసుకోవాలి. పి ఏంటి ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ద క్రోకడైల్స్. ఓకే, ఇప్పుడు తెలిసింది 3 క్రోకడైల్స్ ఉన్నాయంట, దాంట్లో ఒక క్రోకడైల్ అని మాట్లాడుతున్నాడు. సో ఖచ్చితంగా ఎస్ తర్వాత ఏం రావాలి, పి రావాలి. సో ఎస్ తర్వాత పి వచ్చే ఆప్షన్ ఏంటి, సి. ఇంకేం చూసుకోవద్దు, మీకు ఇన్ని ట్రిక్స్ ఉన్నాయి కదా, ఒకటో రెండో మ్యాక్సిమం 2 ట్రిక్సే మనకి యూస్ఫుల్ అవుతాయి ఒక ఆన్సర్ రావడానికి. అన్నీ చెక్ చేసుకుంటూ ఇదేనా నా ఆన్సర్ కన్ఫర్మేషన్ అవన్నీ ఏం అవసరం ఉండదు. ఓకే, జస్ట్ 1 or 2 ట్రిక్స్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, సి ఆప్షన్స్ చూడండి, ఆర్, క్యూ, పి అండ్ ఎస్. ఆర్, క్యూ, పి అన్ని స్టేట్మెంట్స్ అంటే ఏది ఓపెనింగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది, సింపుల్. ఎప్పుడైనా ఓపెనింగ్ స్టేట్మెంట్ బట్ అనే కంజంక్షన్ ద్వారా తో స్టార్ట్ అవుతుందా. బట్ అంటే ఏంటి, ఒక ఏం కంజంక్షన్ అది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కలిపే కంజంక్షన్. ఎస్ ఆల్టర్నేట్ కంజంక్షన్స్ అంటూ ఉంటారు కదా. ఎస్, ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలిపేదేంటి బట్. అండ్ అనే కంజంక్షన్ దేని కలుపుతుంది, పాజిటివ్ అండ్ దెన్ లేదా నెగిటివ్ని కనెక్ట్ చేస్తుంది. కానీ బట్ అనే ఆప్షన్ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఒక స్టేట్మెంట్ బట్తో స్టార్ట్ అయిందంటే దాని ముందు ఇంకేదో ఉంటుంది, అంటే ఇది మాత్రము ఓపెనింగ్ స్టేట్మెంట్ అవ్వదు. తీసేయండి పి. This can't be your answer. Next, the original tree is no longer there. ద అంటున్నాడు, ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాడు. సో ద ఒరిజినల్ ట్రీ అని అంటే, ద అంటే ఏ ట్రీ ఏదైతే ముందు చెప్పాడో ఆ ట్రీ, అంటే ఇది కూడా మన ఆప్షన్ కాదు. సో క్యూ కూడా తీసేయండి. నెక్స్ట్ ఆర్ చూడండి, దట్ స్ప్రింగ్ అంట. దట్ అనే దాంతో మొదలవచ్చా, దట్ స్ప్రింగ్ అంటే ఆ స్ప్రింగ్, ఏ స్ప్రింగ్ తెలియదు మనకి, అంటే ఇది ప్రొనౌన్, దట్ ఈస్ అ ప్రొనౌన్. సో ఓపెనింగ్ స్టేట్మెంట్ కాన్ బీ యువర్ ఆన్సర్. సో pronoun opening statement which is having pronoun can't be your answer. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఎస్. చూడండి, గౌతమ్ బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్ అండర్ ఏ. ఇక్కడ చూడండి ఆర్టికల్ యూస్ చేసాము, ఏ పీపుల్ ట్రీ. ఇప్పుడు ఓకే ఏ యూస్ చేశాడు, దెన్ అదే ట్రీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, క్యూ. సో ఎస్ అండ్ క్యూ, ఎస్ క్యూ పి ఆర్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పి, క్యూ అండ్ ఆర్తో మొదలవుతుందంట. చూద్దాం, పీతో మొదలవుతుందా. సమ్ ఆఫ్ ద వైటమిన్ ఏ రిచ్ సోర్సెస్ ఫుడ్స్ అని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఒక స్టేట్మెంట్ ఇలా స్టార్ట్ అవ్వచ్చా, అంటే ఒక పారాగ్రాఫ్ ఇలా స్టార్ట్ అవ్వచ్చా అంటే మనం వైటమిన్ ఏ డెఫిషియన్సీ గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇవి తీసుకోవాలి డెఫిషియన్సీని అధిగమించడానికి అని చెప్పి మనం ఇవి ఇస్తాం, అంటే ఇది మాత్రం ఆప్షన్ కాదు. సో పి కాదు. నెక్స్ట్ చూడండి, క్యూఆ ఆర్. ఆర్ చూద్దాం, చూడండి ఆర్. ఇట్ సజెస్ట్ అంటే ఇట్ అంటే ఏంటి, ప్రొనౌన్. ఓపెనింగ్ స్టేట్మెంట్ ప్రొనౌన్ అవుతుందా, అవ్వదు కదా. సో ఆర్ కూడా కాదు, తీసేయండి. నౌ
క్యూతో మొదలవుతుందని తెలిసిపోయింది. వాట్ ఈస్ క్యూ? యాన్ చూడండి, ఆర్టికల్ యాన్ అమెరికన్ రీసెర్చ్ స్టడీ హ్యాస్ ఫౌండ్ దట్ వైటమిన్ ఏ ఇంటేక్ క్యాన్ లోవర్ రిస్క్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. ఇదే స్టడీ. ఓకే, నౌ ఇప్పుడు క్యూ తర్వాత ఎస్ వస్తుందా, క్యూ తర్వాత పి వస్తుందా అని చెక్ చేసుకోవడమే. వాట్ ఈస్ ఎస్? This study has been published in JAMA Dermatologist. A study? Which study? This study. Okay? Yes, this study. అందుకని Q తర్వాత ఏం రావాలి? S రావాలి. So this will be your correct answer. Q తర్వాత S రావాలి. P వస్తుందా చూడండి, సమ్ ఆఫ్ ద వైటమిన్, దాని తర్వాత మాట్లాడాడు. ఓకే, ఈ స్టడీ ఉంది, ఆ స్టడీ ఇక్కడ పబ్లిష్ చేయబడింది అని ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏం స్టడీ, ఏంటంటే ఆ స్టడీ సి ఇట్ సజెస్ట్ దట్ కన్జ్యూమ్ ఏ డయట్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టడీ అండ్ సమ్ ఆఫ్ ద వైటమిన్ రిచ్ సోర్సెస్ ఇవి ఉన్నాయని ఆ తర్వాత మనం చెప్పాలి. ఓకే, అర్థమైంది కదా? సో దిస్ విల్ బీ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఆర్క్యూపీతో మొదలవుతాయా అని చూడాలి. ఫస్ట్ P. On a Saturday 10th, Typhoon Lekima made landfall in China's జెజియాంగ్ ప్రొవిన్స్ అని అన్నాడు. నెక్స్ట్ చూడండి, సరే అది అయి ఉండొచ్చు, దాన్ని పక్కన పెడదాం. క్యూతో మొదలవుతుందా? దిస్ ప్రావిన్స్ అన్నాడు, క్యూ అవ్వదు, సో ఈ ఆప్షన్ పోతుంది. నెక్స్ట్ ఆర్ చూడండి, ద టైఫూన్ అని అన్నాడు ఇక్కడ. ద టైఫూన్, ఏ టైఫూన్? ద టైఫూన్ అంటే దాని ముందు ఏదో ఉండాలి, సో ఇది కూడా ఆప్షన్ కాదు, సో ఆర్ పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పిఎస్ఆ పిక్యూఆ, పీతో మొదలవుతుందని తెలుసు మనకి. ఓకే, నౌ ఎస్ చూడండి, more than 1 million people were evacuated from their homes. అదేంటి? ఎస్. నెక్స్ట్ క్యూ చూడండి, దిస్ ప్రావిన్స్, ఏ ప్రావిన్స్ చూడండి, ఏ ప్రావిన్స్ అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు పీలో, దిస్ ప్రావిన్స్ అని. సో పీ తర్వాత రావాల్సింది ఏంటి? క్యూ. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకేనా? సో ఇలా ఈ విధంగా చేయాలి అసలు పారాజంబుల్స్ అనేవి. యూ షుడ్ నాట్ జంప్ ఆన్ టు ద సెంటెన్సెస్. ఏది ఫస్ట్, ఏది సెకండ్, థర్డ్ ఏంటి అరేంజ్మెంట్ చేయమని చెప్పట్లేదు. ఆప్షన్స్ ఏమున్నాయి, వాడే ఇచ్చాడు ఆప్షన్స్, దాంట్లో కరెక్ట్ ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎలా చేస్తావు? ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆప్షన్స్కే వెళ్ళాలి. ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకున్న ఆ రూల్స్ ట్రిక్స్ ఉన్నాయి కదా, వాటి సహాయంతో ఎలిమినేషన్ చేస్తూ యూ నీడ్ టు అరైవ్ అట్ ది ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డూ పారాజంబుల్స్. నెక్స్ట్ సెషన్లో మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే లాస్ట్ టాపిక్ని చూద్దాం.